అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు హలిబేడు, బెలూరు వెళ్తున్నామనమాట. సో, చూసేయండి. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం 7:30, 7కి. సో, మేము మధ్యలో కొంచెం బ్రేక్‌ఫాస్ట్ తినేసాం మంచిగానే. యమ్మీ యమ్మీ బ్రేక్‌ఫాస్ట్ తినేసి వెళ్ళిపోయాం. మధ్యలో వర్షం పడుతుంది అలా అవ్వింది. ఫైనల్‌గా అయితే రీచ్ అయ్యాము. నేను వీడియో తీయలేదనమాట. బికాజ్ చాలా అంటే కడుపులో తిప్పేసింది. కారు కదా! సో, నాకు జర్నీ అంత పడదు. సో, ఫైనల్‌గా అక్కడ బేలూరు రీచ్ అయ్యేసరికి వర్షం పడింది. టెంపుల్ అయితే చూడండి సూపర్ టెంపుల్ ఉంటది ఫైనల్‌గా అక్కడ. కార్ అయితే ఒక సైడ్ పార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఫైనల్‌గా కార్ పార్క్ చేసేసాము. వర్షం పడేంతుంది. సో, మేము అంబ్రెల్లా కూడా క్యారీ చేసామనమాట. టెంపుల్ అయితే చూడండి ఫ్రంటే ఎంత బాగుంది. ఇన్‌సైడ్ వెళ్దాం. ఏమనుకుంటున్నామంటే గైడ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. సో, పేరు ఎక్స్‌ప్లెయిన్ చెన్నకేశవ. చేస్తారు వినండి. మన కన్నడ భాషలో చెన్న అంటే అందమైన విష్ణు. విష్ణు మొదటి పేరు కేశవుడు ప్రసిద్ధిగా ఉంది. సో మూల దేవన గురించి ఒక కథ ఉంది. విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో వచ్చి భస్మాసురుడు చంపిన స్థలం ఇది. కాబట్టి ఇక్కడ ప్రతిరోజులో స్వామి గారికి అమ్మాయిలాగా అలంకరణ చేస్తారు. ప్రతిరోజును మేడం జగన్మోహిని ముక్కులో ముక్కు పొడుక ఉంది, చౌకమ్ములు ఉంది, శారీ డిజైన్ ఉంది, కాల కడియం ఉంది. ఈ విగ్రహ తిరుపతి బాలాజీకి ఇంకా హైట్ ఉంది. లైక్ ఎక్కువ. తిరుపతి బాలాజీ 7 ఫీట్, ఈ మూల విగ్రహం 9 ఫీట్, కింద పీఠం 3 ఫీట్, టోటలీ 12 ఫీట్. ఈ కర్ణాటక ఇతిహాసంలో 10వ శతాబ్ది నుంచి ఇది గైడ్ రెసిపీ డబ్బులు ఏంటి సార్ ఇప్పుడే ఈ ప్రాంతాన్ని పరిపాలించింది. హొయసల ప్రభుత్వములు 92 గుడులు కట్టించింది. దానిలో బేలూరు, హళేబీడు, మైసూరుకి దగ్గర సోమనాథపుర, ఈ 3 టెంపుల్ వరల్డ్ ఫేమస్ టెంపుల్. సోమనాథపుర కూడా హొయసల. చరిత్రలో దేవాలయ నిర్మాణం ఇది 1117, 1170 రాజుగారు విష్ణువర్ధనుడు ఈ దేవాలయం కట్టించాడు. ఈ గుడి కట్టడానికి 103 సంవత్సరాలు జరిగింది. 103 ఇయర్స్, 3 తరాలు విష్ణువర్ధన కొడుకు విజయ నరసింహ మనముడు వీర బల్లాళ కాలములో గుడి కంప్లీట్ అయింది. ఇది కట్టడానికి 103, అలబిడి కట్టడానికి 190, ఆల్మోస్ట్ 200 ఇయర్స్. ఇది ఒక శిల్పం లేవు, జస్ట్ ప్లైన్. తర్వాత ఇది 103. ఇది తెలుసా రామప్ప టెంపుల్ వరంగల్, 1000 స్తంభాలు సేమ్ సమకాలీనంగా చెక్కినారు. సేమ్ టైం 12వ శతాబ్ది. అది కాకతీయ, ఇది హొయసల, అది రామప్ప చెక్కింది. ఇది తండ్రి కొడుకు హమర శిల్పి జక్కన్న కొడుకు డంకన్న. ఆ జక్కన్న చేతి కిందలు 1000 మంది కనిపిస్తుందా? కొద్దిగా పై నరసింహ అవతారం. ఆ నరసింహ 2 చేతుల పక్కలది దశావతారం. ఆ చుట్టూలో చూస్తే వెళితే ఫస్ట్ సర్కిల్ ఫిష్ ఉంది. మత్స్య, తాబేలు, కూర్మ, వరహ, నారసింహ, వామనుడు. ముందు పక్కలో పరశురామ, శ్రీరామ, కృష్ణుడు, బౌద్ధుడు, లాస్ట్ వన్ కల్కి. కల్కి గుర్రం మీద. చుట్టూ మీద వెనకాల కూడా సందు ఉంది. చేతు వేరుల వెనకాల పోతుంది. ఒక పేపర్ కట్టింగ్ లాగా చాలా గొప్పగా చేయాలి. 3D. ఇది మొత్తం ఇది ఒకటే స్టోన్, ఏకశిల. పేరు మకర తోరణం. ఈ పక్కగారు పేరు విష్ణువర్ధనుడు, ఆ చేతులు కత్తి పెట్టుకుని. పక్కలో భార్య గారు రాణి శాంతల. ఇక్కడ ఆస్థాన గురుగారు శ్రీ రామానుజాచార్యాలు శిష్యులు పరివారంగా కూర్చున్నారు. గుడి కట్టించిన రాజుగారు పుట్టుతో జైనుడు. ముందు పేరు బిట్టి దేవ. శ్రీ రామానుజ ప్రభావంతో శ్రీ వైష్ణవ మతానికి మార్చారు. తర్వాత రాజుగారు పేరు విష్ణువర్ధని మార్చారు. పుట్టుతో జైనుడు. బొట్టు పెట్టుకోదానిక రెడీగా ఉంది. ఫస్ట్ ఇక్కడ చెక్కి అక్కడ అది లోగో, స్టేట్ టూరిజం కి లోగో సింబల్. చూడండి అద్దం ఉంది. అద్దం వెనకాల హ్యాండ్. అప్పుడు కాలంలో చిలుకతో మాట్లాడి సందేశాన్ని పంపించారు. చిలక మాట్లాడుతుంది, కానీ పావురం లెటర్ తీసుకుని వెళ్తుంది. పిజన్ క్యారీ లెటర్స్. మీ పైన వరుసలో శకుని, ధర్మరాయ జూతమది పాచుకులాడుతున్నారు. భీముడు చెట్టుని కదులుస్తున్నాడు, కౌరవుల కిందికి పడుతున్నాడు. భీముడు భిక్షా పాత్రాన్ని కుంతిదేవి చేతికి ఇస్తున్నాడు. విరాట రాజుల దర్బారు. అర్జునుడు జమ్మి చెట్టులో ఆయుధాలు తీసుకుని వెళ్తున్నాడు. అర్జునుడు
అది కౌ రిలీజింగ్ ఫ్రమ్ కౌరవాస్, అంటే ఆవులు నిడుచుకు వెళ్తుంది. అతనికి యుద్ధం జరిగింది. దాని కిందలో భీష్ముడు అంబుశైన. భీమనకి 1000 ఏనుగులో బలముంటుంది. కురుక్షేత్ర యుద్ధములో ఏనుగులను చంపై పారిస్తుంది. భీముడు ఏనుగు రూపంతో రాక్షసాన్ని చంపుతుంది. ఆ ఏనుగు పేరు సుపత్రిక. 20 620 ప్లస్ తలతురుగు, అంటే కొప్పు, తలకొప్పు చూడండి. 620 హెయిర్ స్టైల్స్ అప్పట్లో రకరకాల శాంతల డిఫరెంట్ కోచెస్. అమ్మాయి చెంబులో రంగు నీళ్ళు చూపిస్తాను. అప్పుడు కోలములో హోళీ పండుగ అమ్మాయి కోపములో కర్రతో కొట్టేదానికి చై పైకెత్తింది. కోతి పిల్ల అమ్మాయి చూసి నవ్వుతుంది. ఆ కోతి పళ్ళు కూడా కనిపిస్తుంది. సరే కింద పీఠం పైన పేరు ఉంది, ఆర్టిస్ట్ పేరు విత్ అడ్రస్ ఉంది. చూడండి ఇక్కడ బిగి చేస్తుంది. అప్పటికి ఆ శృతిని మారిస్తుంది. పాత డ్రెస్ చూడండి, పెద్ద కాలర్ ఈ కింద వరుసలో మినీ స్కర్ట్ ఉంది. ఆ స్కర్ట్ మీద చిన్న చిన్న టెక్స్టైల్ డిజైన్, దానిపైన చున్నీ, హోల్డీస్ ముఖంగా ఉంది. దేహ అమ్మాయిలాగా. ఈ అబ్బాయి అమ్మాయిని ప్రేమించుకున్నాడు. శ్లోకం ఉంది, ప్రాప్తేశో షోడశే హొరుషే నార్దబ అప్సరాయితే భవే. అంటే 16 ఏళ్ల వయస్సుల అబ్బాయికి గాఢముఖ అమ్మాయి కూడా అందంగానే కనిపిస్తుంది. ప్రపంచంలో పెద్ద జంతు చిన్న జంతులాగా తిని బతుకుతున్న లైఫ్ సైకిల్. మేడం ఆ కాల్ అమ్మి గోల్డ్ లేదు, డిజైన్స్ నెక్లెస్ మధ్యలో సంత కూడా సౌందర్యాన్ని అర్థములో చూసుకుని తల వెంటనే తిప్పికొంటుంది. ఆ ముందు జంతుని వెంటలు వన్ సైడ్ జీవాత్మ పరమాత్మ నర నారాయణుడు చెప్తాడు. మధ్యలో విష్ణువు చూడండి, ఆ సుదర్శన చక్ర ఎంత ఇంట్రికెట్ ఉంది, హోల్స్ కూడా. లక్ష్మీ నారాయణ మెడల హారాలు, ఆ కిరీటలు చూడండి మేడం. ఆ చెవు కమ్మలు ఎంత పెద్దగా ఉంది. ఇప్పుడు ట్రెండ్ అది, ఫ్యాషన్. సో చేత 2 గాజులు ఉంది. ఒక్క బ్యాంగిల్ ముందు జారినట్టుగా శిల్పి సహజంగా చెక్కి. పైన పడుకొని కాళ్ళు వేళ్ళు నోట్లో పెట్టుకుని వేలు చుట్టున్నాడు. వటపత్ర సాయి కృష్ణుడు వెనకల హాక్ ఉంది. హాకు మీద ప్రింట్ ఉంది. వీటికి కథ ఉంది. అక్కడ కృష్ణుల విరిగింది. హరిహరేశ్వరుడు మన వాళ్ళే. కొద్దిగా వర్షానికి గాలికి ఇక్కడ అటాక్ జరగదు. ఆ టైంలో ఎముకలు అలా చెక్కి. మేడం అమ్మాయి కొట్టు దగ్గర కడుపులో తేలు కూడా కనిపిస్తుంది. అది కాళీ రౌద్ర అవతారం, విషదేవత. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉంది. రావణాసురుడు కైలాస పర్వతాన్ని పైకి, ఆ పర్వతన గురించి శిల్పి చాలా గొప్పగా చెక్కినాడు. చిన్న చిన్న చెట్టులు, జంతువులు, మనుష్యులు, పాములు మీరు చూడవచ్చు. ఇదే విగ్రహం హళేబిడ్ లాగా పెద్దగా ఉంది. ఆ కైలాస పర్వత బరువుకి రావణ నెక్ దగ్గర రింకల్స్ కూడా ఉన్నాయి, మడతలు మేడం. లేదు శిల్పి ఊహ. గొలుసు నిజమైన గొలుసు లాగా, ఆ సైజ్ కూడా పర్ఫెక్ట్ గా. అది సార్ దేవి చాముండి మహిషాసుర మర్దిని. దాని పక్కలో దాక్షాణి తండ్రి పేరు దక్షుడు, మేకముఖం. ఇది విష్ణు విశ్వరూపం. చూడండి 16 చేతులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూమెంట్స్. ఇది మేడం గుడి వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్. ఉగ్ర నరసింహ చంపేసి ఆ కడుపులో పేగులు బయట తీసి, కాల భైరవుడు, ఆ చేతుల బ్రహ్మ కపాలం ఉంది. నేను స్లిప్పర్ చూడడానికి లుక్స్ లైక్ ఎడ్జెస్
ఐ హీల్స్. వెజ్జెస్. చూసారా తల మీద స్కల్స్ ఉంది, పుర్రె. ఆ పుర్రెకి హోల్స్ కూడా పెట్టారు, హోల్స్. పుర్రె కాలభైరవ్. శివుడు ఏనుగు పుట్టలో లోపల అది చీల్చి బయటకు వస్తాడు. అది పైన ఏనుగు చర్మం, అది అటు ఇటు ఏనుగు కాళ్ళది, కింద తల మీద నాట్యం చేస్తుంది. తర్వాత ఇదే తల వినాయకుడికి పెడతారు. ఇది కొత్తగా చేశారు. అదే కలర్ డిఫరెంట్గా ఉంది. ఆల్ ఆర్ యూనిక్. సో ఏనుగులు కింద చెక్కిన ఉద్దేశం బలమైన జంతుగాని ఏనుగులు దేవాలయాన్ని మోస్తున్నట్టుగా, అంటే సింబల్ ఆఫ్ స్టెబిలిటీ. ఇది ఫస్ట్ బాల్కనీ, పైన సెకండ్ బాల్కనీ. ఇది లుక్స్ లైక్ సేఫ్టీ గ్రిల్స్. దగ్గర సార్ చూడండి, ఖాళీగా ఉంది. ఇది అర్జునుడు ద్రౌపది స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని ఛేదిస్తున్నారు. ఇది అప్పుడు కాలంలో సార్ తామర పుష్పం ఉంటే ఒక ఉపనిషత్తులాగా తామర పుష్పం వచ్చిన జనాలు టూరిస్టులు తిప్పేదానికి ట్రై చేసి బాగుంది. మొత్తం చెక్కిన శిల్పి ఒక ఎడమలో నేనే పెద్దవాడు కాదు, నాకు మించిన రావచ్చి వదిలేసి. టెంపుల్ ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే విన్నట్టున్నారు కదా, గైడ్తో చెప్పించుకున్నాను అనమాట. సో ఇది అండ్ టెంపుల్ చూసారు ఎంత బాగుందో. ఇదంతా అప్పటి కాలంలో రాజులు కట్టించింది. ఆ కార్వింగ్స్ అయితే అసలు సూపర్గా ఉన్నది. దగ్గర నుంచి చూడాలి, ఇలా వీడియోలో చూసే కన్నా లైవ్లో చూస్తే ఉంటుంది ఆ ఫీల్ డిఫరెంట్. అండ్ నెక్స్ట్ క్లైమేట్ కూడా చాలా సపోర్ట్ చేసింది, అంటే చాలా కూల్గా ప్లెజెంట్గా ఉందన్నమాట. సో మేము కంప్లీట్గా అంతా చూసుకున్నాము. అరౌండ్ టైం అయ్యింది లైక్ 12 or 1 అయినట్టున్నది. ఇంకా మోర్ దాన్ 1 అయ్యి కూడా ఉండొచ్చు, ఐడియా లేదు యాక్చువల్లీ. బట్ మీరందరూ చూడాలనుకుంటున్నాను. గర్భగుడిలోని మనం దేవుణ్ణి వీడియో తీయడం అనేది నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో నేను అందుకే అంత ప్రిఫర్ చేయను దేవుణ్ణి డైరెక్ట్గా వెళ్ళి తీసేసే అంత. సో నేను పాసిబుల్ అయినంత వరకు నేను వీడియో అయితే కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఇది బేలూరు కదా, బేలూరు అంతా కంప్లీట్గా చూసుకొని మేము హలిబేడుకి వెళ్తున్నాం అనమాట. అవన్నీ దగ్గరలోనే. సో ఇది ఒక రౌండ్ అంతా వీడియో తీసేసాను. కొంతసేపు అలాగా ఎంజాయ్ చేసామన్నమాట. అంటే ఆ ఆర్కిటెక్చర్స్ చూడండి, అంటే లైక్ ఆ శిల్పులు ఎంత బాగా చెక్కారంటే అసలు ఇలాంటివి అప్పటివి కదా, ఎంత బాగున్నాయో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంత చిన్న మైనర్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుందన్నమాట. సో అక్కడ ఒక పాండ్ ఉంది, అందులోని టార్టైజ్లు ఉన్నాయి. సో కొంచెం మా పాపను అలా అప్పుడు తను ఆడుకుంది. బిఫోర్ అంతా మేము తను క్యారీ చేస్తూనే ఉన్నాము. అండ్ టెంపుల్ అంతా విజిట్ చేశాక బయట స్టాల్స్ ఉంటాయి కదా, ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మేమైతే ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాము. ఇవి స్టోన్ రిలేటెడ్ ఉన్నాయి ఐటమ్స్. అండ్ ఒక కార్న్ తినేసి మేము అక్కడి నుంచి హలిబేడు వెళ్ళిపోయాము అనమాట. హలిబేడుకి అయితే వచ్చాము. బేలూరు అండ్ హలిబేడు, బేలూరు కన్నా పెద్దది హలిబేడు అనమాట. సో ఇక్కడైతే గైడ్ పెట్టించుకోలేదు, బికాజ్ రెండు సేమే. బట్ ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు దట్. ఇది చాలా బాగుంది. అంటే ఇంకా బాగా ఇన్సైడ్ చూడండి, ఆ కాలమ్స్ కానీ అంతా ఇన్సైడ్ లార్డ్ శివ ఉన్నారు. చాలా బాగుంది అసలు. నాకైతే అసలు అలాంటి ప్లేస్లో ఉండిపోవచ్చు కదా అనిపించింది, అంత బాగుంది. అప్పటివి కదా సూపర్గా ఉన్నాయి. అందులోని లైటింగ్ ఓన్లీ న్యాచురల్ లైట్లో కదా వస్తుంది, అంతా చాలా డిఫరెంట్ ఫీల్ అనిపించింది. చాలా టైం మేము స్పెండ్ చేసాం అక్కడ. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారనమాట. అక్కడ రిటర్న్ కూడా ఉన్నాయి. అండ్
ఇవి కన్స్ట్రక్ట్ చేస్తూ 90 టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేయించారంట రాజులు, అప్పటి రాజులు. అక్కడక్కడ ప్లేసుల్లోనే చిన్న చిన్న టెంపుల్స్. ఇదంతా విలేజ్. చాలా బాగుంది. మా అంటే లైక్ మేము 1 డే ట్రిప్ అనుకున్నాం. మా ట్రిప్ ప్లాన్ ఏంటంటే 1 డే ట్రిప్ అనుకున్నాం. ఫ్రైడే మార్నింగ్ మేము 7కి స్టార్ట్ అయ్యాం. అంతా చూసుకొని ఇంటికి వెళ్ళేసరికి నైట్ 1 అయ్యింది. సో మేము 1 డేలో కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా స్టేయింగ్ అది ఏమీ లేదు. ఇలాంటి టెంపుల్స్ అయితే మిస్ అవ్వకండి. అసలు చూడండి ఎంత బాగుందో. చెన్నకేశవ టెంపుల్ బేలూరు. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా. ఇక్కడైతే హలిబేడులో లార్డ్ శివ ఉన్నారు. శివలింగంతో ఉన్నది. అండ్ హోయసాల కన్స్ట్రక్షన్ సూపర్ అబ్బా, నాకు బాగా నచ్చింది. హోయసాల రాజులు అప్పుడు పరిపాలించిన వాళ్ళ కన్స్ట్రక్షన్ అంతాని మనకి సింబాలిక్గా ఎలిఫెంట్స్ ఉంటాయి. అదొకటి ఒక ఐడియా ఉంటుందన్నమాట. అండ్ పక్కనే కోనేరు కూడా ఉంటుంది. సో హలిబేడు చాలా పెద్దగా ఉంది. అది కూడా పెద్దగానే ఉన్నది. ఇది కూడా పెద్ద టెంపులే. సో అంతా చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. మీరు అందరూ తప్పకుండా చూడాల్సింది. నేను ఇన్ని టైమ్స్ చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించండి ఎంత బాగుందని. అసలు మనం ఇలా వీడియోతో క్యాప్చర్ చేయలేము, మన వాయిస్తోనే క్యాప్చర్ చేయాలి. అంత బాగుందన్నమాట. మనం లైఫ్లో మాత్రం ఇలాంటి టెంపుల్స్ మిస్ అవ్వకూడదు. ఒక్కసారైనా విజిట్ చేయాలి. ఆ ఆర్కిటెక్చర్ అది బాగుంది. అండ్ అంటే ఆ శిల్పులు ఎంత బాగా చెక్కారనేది అంత లైక్ హెయిర్తో సహా, హెయిర్ ఎలా ఉంటుంది అలా వేశారనమాట, చెక్కారు. అండ్ ఫింగర్స్ ఒక స్ట్రక్చర్ ఉంది. ఫింగర్స్ ఇటు నుంచి ఒక రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతున్నాయి. అంటే చూడండి అక్కడ గ్యాప్స్తో పాటు చెక్కారు. చాలా బాగుంది డీటెయిలింగ్ అదిని. సో ఫొటోస్ వీడియోస్ అవి పక్కా తీసుకుంటాం. రిటర్న్ అయిపోవాలి. ఇంకా ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ చూద్దామనేసి వెళ్ళిపోదామని చూస్తున్నాము. ఇంక ఫైనల్గా ఒక రౌండ్ వేసేసాము. టెంపుల్ అంతా చూసేసుకొని చూడండి లాంగ్ డిస్టెన్స్ నేను చూపిస్తున్నాను ఇది. అండ్ ఇక్కడ బుద్ధ ఉందంటే అటు వెళ్దామని. ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి లైక్ స్మాల్ మ్యూజియం లా. నాకైతే అనిపించింది ఎంత క్యూట్గా ఉన్నాయి, ఒక చిన్నది ఉంటే బాగుండు అని. అంటే అలా స్టోన్ కార్వింగ్స్ బాగున్నది. ఇందులో కృష్ణ బాగుంటాడనమాట. నేను రీల్ పెట్టాను. ఇక్కడ కూడా కోనేరు ఉంది చూసారా, అలా కోనేరు ఉంటుంది వీళ్ళ హోయసాల వాళ్ళది. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఫైనల్గా ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోయాం, టెంపుల్కి వచ్చేసాము. ఈ టెంపుల్ని మాత్రం మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. వీరనారాయణ స్వామి టెంపుల్ అని హలిబేడు నుంచి వెళ్ళాలన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఎవ్వరు మిస్ అవ్వకండి. ఇన్సైడ్ ప్రొహిబిటెడ్ కెమెరా, సో నేనైతే తీయలేదు. అసలు షాక్ అవుతాము. ఇక్కడ నుంచి ఇన్సైడ్ వెళ్ళాలన్నమాట. అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఇన్సైడ్. అంటే లైక్ కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిది ఎలా ఉంటుందో అంత డిస్టెన్స్లో ఉంటుంది. చాలా లాంగ్గా ఉంటుంది అనమాట వేణుగోపాల స్వామి. అసలు అంత చీకటిగా ఉంది. ఓన్లీ ఆ దేవుడున్న ఫ్రేమ్ దగ్గరే ఒక చిన్న లైట్ వెలుగుతుంది, దీపము. అసలు చూడగానే నాకు గూస్ బంప్స్లా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. బాగా ఓల్డ్ అనమాట. ఓల్డ్ బిల్డింగ్ స్మెల్ ఎలా వస్తుందో అలా ఉంది. అండ్ అక్క పక్కన గోవులు ఉన్నాయి. నాకు అనిపించింది లైఫ్లోని ఇలాంటివి ఒక విలేజ్లో చక్కగా ఇలాంటి టెంపుల్లో సేవ చేసుకొని ఉండిపోతే బెస్ట్ అని. అంత బాగుంది. ఆ రెండు చూస్తారు, ఇది మిస్ అవుతారు నెంబర్ ఆఫ్ పీపుల్. ఇది తప్పకుండా చూడాల్సిన టెంపుల్. అసలు వర్డ్స్లో చెప్పలేం. తప్పకుండా చూడండి ఈ టెంపుల్ అయితే. నరసింహస్వామి కూడా ఉన్నారు. బాగుంది టెంపుల్. కొంతసేపు కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అయ్యి మేమైతే ఇంటికి బ్యాక్ అయిపోయాము. నైట్ వెళ్ళేసరికి 1 అలా అయ్యింది. ఇంకా రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే ఇంకా లేవాలి కదా మార్నింగ్. సో అందుకని మంచి ప్లేస్ అయితే విజిట్ చేశాను అనిపించింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బాయ్.